చెప్పబడుతున్న వినబడుతున్న ప్రతి మాట కూడా తండ్రి మా జీవితాలను తండ్రి సరిచేసుకునే విధంగా తండ్రి ఉండగలిగిన సహాయం అనుగ్రహించండి నాయన. మీరు ఏ సంగతులు అయితే చెప్పాలనుకుంటున్నారో, ఏ సంగతులు అయితే తండ్రి మాకు వినిపింప చేయాలని మీరు కోరుకుంటున్నారో నాయన, ప్రతి దానిని తండ్రి మీ చిత్తానుసారంగా తండ్రి మాకు అనుగ్రహించమని ఇక్కడ నిలబడి చెబుతున్న నాకు తండ్రి మీ కుమారుడైన పరిశుద్ధాత్మను తోడుగా ఉంచమని, వింటున్న ప్రతి మాట తండ్రి నా సహోదరులు సహోదరిమణులు అలాగే శబ్దవంతం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాయన ఆసక్తి కలిగి ఈ మాటలు వినగలకు తండ్రి సహాయం అనుగ్రహించమని, కృపను చూపమని ఈ కార్యక్రమం తండ్రి ఆదరించి అంత వరకు నాయన మీకు మహిమార్థంగా జరుగులాగిన సహాయం దయచేయమని ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అడిగి వేడుకొచ్చున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, మంచి సమయాన్ని మంచి వాక్యాన్ని వినడానికి మనం ఆలోచన కలిగి ఉందాం. ప్రియులారా, మీ అందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద బ్రతికిన కాలంలో అనేకమైన అద్భుత కార్యక్రమాలు ఏమండి, మనుషులకు తెలియని ఎన్నో జ్ఞానయుక్తమైన సంగతులు అసలు ధర్మశాస్త్రం కాలం నుంచి, మోషే కాలం నుంచి, అబ్రహాం కాలం నుంచి ఆనాటి సమాజంలో ఉన్న మనుషులకు అర్థం కాని ఎన్నో విషయాలను, పరలోకమందున్న తండ్రిని కూర్చిన సంగతులను యేసుక్రీస్తు వారు విపులంగా తెలియజేశారు. అయితే ఆ యేసుక్రీస్తు వారు మనకి చెబుతున్న ఈ మాటలో చాలా విషయాలు ఆ చుట్టూ ఉన్న సామాన్యులకు అర్థమయ్యే కానీ గొప్పవారుగా పిలువబడుతున్న వారికి, శాస్త్రులుగా పిలువబడుతున్న వారికి, పరిసయ్యులుగా పిలువబడుతున్న వారికి, బోధకులుగా పిలువబడుతున్న వారికి లేదా మిగిలిన వారికి ఈ సంగతులు అర్థం కాలేదండి. కానీ వారందరూ ఏమనుకున్నారు, వారి మనసులో ఉద్దేశం ఏంటంటే ఈ విషయాలు మాకు తెలుసు, ఈ జ్ఞానం మాకు ఎప్పుడో తెలుసు, ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఈ ఆజ్ఞలు ఎన్నైతే ఉన్నాయో ఈ ఆజ్ఞలను మేము ఎప్పటి నుంచో పాటిస్తున్నాం, ఇవన్నీ మాకు తెలుసు కదా అనుకున్నారు. కానీ ప్రియులరా, వారికి తెలియని జ్ఞానాన్ని యేసుక్రీస్తు వారు చెబుతున్నప్పుడు వారు అంగీకరించలేకపోయారు. వారు దానిని అంగీకరించలేకపోయారు. మా వయసు అంత లేదు, మా జ్ఞానం అంత లేదు, మా చరిత్ర అంత లేదు, మా అనుభవం అంత లేదు, నీవు మాకు బోధిస్తావా అని యేసుక్రీస్తు వారిని ఒక చిన్నవాడిగా చూశారండి. ఎందుకంటే ఆయన వడ్లవాడికి ఇంటిలో కుమారుడిగా పుట్టాడు కదా. యోసేపు లేదా యోధ అనేవారు వీరు సహోదరులు కదా. ఇతను మనకు చెప్పడం ఏంటి, ఇతను ధర్మశాస్త్రం సంగతులు వివరంగా వివరించడం ఏంటి, ఇతను అద్భుత కార్యక్రమాలు జరిగించడం ఏంటి, ఆశ్చర్యపోయారండి యేసుక్రీస్తు వారిని చూసి. కానీ సామాన్యులు మాత్రం ఏమయ్యారు, యేసుక్రీస్తుని వెంబడించి యేసుక్రీస్తు ప్రకారం నేర్చుకుని అనేక మంది దేవుని రాజ్యానికి చేరువయ్యారు. మాకు జ్ఞానం తెలుసు అనుకున్న వారికి ఏమైపోయారు, వెళ్ళలేదు, వారు పరలోకం వెళ్ళరు, నిజంగానే వెళ్ళరు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ముందే వారి గురించి చెప్పారు కదా, శాస్త్రులయ్యా పశువులయ్యారా వీరు పరలోకం వెళ్ళరు, వెళ్ళేవారిని వెళ్ళనివ్వరు అన్నాడు. ఇలా చెబుతున్న కార్యక్రమంలో చుట్టూ ఉన్న జనానికి, చుట్టూ ఉన్న జన సమూహానికి, ఆయన వెంబడిస్తున్న యేసుక్రీస్తు శిష్యులకి యేసుక్రీస్తు వారు కొన్ని జాగ్రత్తలు చెప్పారు. కొన్ని జాగ్రత్తలు చెప్పారు. అసలు జాగ్రత్త ఎవరికి చెప్తారు చెప్పండి? జాగ్రత్తలు ఎవరికి చెప్తారు? ఒక ఇంటిలో ఒక కుటుంబంలో ఉన్న మనుషులు ఎవరైనా బయటకు వెళ్తున్నారు అనుకోండి, ఏదైనా ఒక దూర ప్రాంతానికి వెళ్తున్నారు అనుకోండి, మనం చెప్పే ఒక మాట ఏంటి, మాట, బాబు, నాయన, అమ్మ, చెల్లి, జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా వెళ్ళు, నీవు జాగ్రత్తగా వెళ్ళి మరలా ఇంటికి నీవు తిరిగి రావాలి. ఎందుకు వారికి జాగ్రత్త చెప్తున్నారు? వారు క్షేమంగా వెళ్ళాలని. ఇంట్లో వారు జాగ్రత్త చెప్తారు తప్ప మన ఇంటి పక్కన ఉన్నవాళ్ళు, మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా జాగ్రత్త చెప్తారండి? వారికి అవసరం లేదు. కానీ ఇంటిలో వాళ్ళు ఎందుకు చెప్తారు? నిన్ను కూర్చున్న బాధ్యత. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏం చెప్తున్నారు? చుట్టూ ఉన్న జనసమూహానికి, శిష్యులకి ఆయన బోధ చేసిన కొన్ని జాగ్రత్తలు చెప్తున్నారు. ఆ జాగ్రత్తలో కొన్ని జాగ్రత్తలు నేను టూకీగా కొన్ని వచనాలు మీకు చూపిస్తాను. జాగ్రత్తగా ముందు ఆ జాగ్రత్తలు చదవండి, వినండి.
తర్వాత మరింత సబ్జెక్టులకు మనం ముందుకు వెళ్దాం. రైట్, ముందుగా మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం మొదటి వచనం. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి అన్నాడు. మనుషులకు కనబడాలని వారి ఎదుట మీరు నీతికర కార్యక్రమాలు చేయకండి. వారి ఎదుట మనిషి ఎవడో చూస్తారండి, చుట్టూ ఉన్నవాడు చూస్తున్నారండి, బంధువులు చూస్తున్నారండి, నా కుటుంబ సభ్యులు చూస్తున్నారండి, లోకంలో అనేక మంది మనుషులు చూస్తున్నారని చెప్పి ఏదైనా ఒక ధర్మ కార్యం చేస్తే, ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే, ఏదైనా ఒక నీతి కార్యక్రమం నువ్వు జరిగిస్తే మనుషులకు కనబడాలని తప్పనిసరిగా నువ్వు చేయకు. వాడు చూస్తున్నాడా చూడట్లేదా, వాళ్ళు నన్ను దృష్టిస్తున్నారా దృష్టించట్లేదా అన్న ఆలోచనతో ఎప్పుడు ఏ మంచి కార్యక్రమం చేయకండి. దానివల్ల నీకు ఉపయోగం లేదు. మనుషులు అది మిమ్మల్ని కొనియాడవచ్చు, మనుషులు మిమ్మల్ని కొనియాడేటప్పుడు మీకు శ్రమ అన్నాడు యేసుక్రీస్తు. వారు కొనియాడడం దానివల్ల మీకు ఇబ్బంది తప్ప ఉపయోగం లేదండి. అందుకే యేసుక్రీస్తు ఏమన్నారు, మీరు ఏదైనా నీతి కార్యక్రమం జరిగిస్తే మనుషులకు కనబడాలని చేయొద్దు అన్నాడు. ఆ విషయంలో మీకు జాగ్రత్త చెప్పాడు. రైట్, మరొక విషయం, ఇదే మత్తయి సువార్త 7వ అధ్యాయం, పక్క అధ్యాయం 7వ అధ్యాయం 15వ వచనం చూడండి. 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడండి. చూసారా, మరొక జాగ్రత్త వచ్చింది మనకి. అబద్ధ ప్రవక్తలు కొంతమంది ఉంటారు, అంటే దేవుడు చెప్పనివి, బైబిల్లో రాయబడనవి, దేవుడు మనుషులకు తెలియచేయని విషయాలను దేవుడే చెప్పినట్టుగా మనుషులకు బోధిస్తారన్నమాట. దేవుడే చెప్పినట్టుగా వాక్యాన్ని వక్రీకరించి బోధిస్తారనమాట. ఇలాంటి వారిని దేవుడు ఆనాటి కాలంలో ఏమన్నాడు తెలుసా? అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అన్నాడు. పూర్వకాలంలోనే ఇలాంటి వారు ఉన్నారు. ఇలాంటి వారి వలన రాజ్యాలే కూలిపోయాయి, ప్రపంచమే నాశనం అయిపోయింది. ఎంతో మంది నీతిని అనుసరించే వారు నీతిని విడిచి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చేసింది. దేవుని కోసం నిలబడిన వారు పడిపోయే పరిస్థితి వచ్చేసింది. ఎవరి వల్ల? అబద్ధ ప్రవక్తల వల్ల. ఇలాంటి వారు నేటి సమాజంలో కూడా మన మధ్య కనబడుతూ ఉంటారు. వాటిని వారు ఏమన్నారంటే అబద్ధ బోధకులు అన్నాడు. ఆనాడు అబద్ధ ప్రవక్తలు అన్నాడు, ఈరోజు అబద్ధ బోధకులు మీలో ఉంటారు. జాగ్రత్త. ప్రవక్తలన్నా బోధకులన్నా దేవుని తరపున ఒక రిప్రజెంటేటివ్స్ అంటే వారందరూ కూడా. వారి విషయంలో మీరు జాగ్రత్త కలిగి ఉండండి. ఇదే మత్తయి సువార్త 10వ అధ్యాయం. 3వ జాగ్రత్త చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. మీకు అర్థమవుతుందా? మనుషులను గురించి జాగ్రత్త పడండి. చాలా మన దగ్గర సమాజంలో చూసినప్పుడు ఏం కనపడతాయి మనకి? చిన్నప్పుడు అప్పుడు మన సహోదరులు, మన చిన్నపిల్లలు కూడా ఏమండి మన పబ్లిక్ మీటింగ్స్ లో కూడా మంచి మంచి పాఠాలు చెప్తూ ఉంటారు. ఏమన్నారు? చక్కగా కుక్కలు ఉన్నాయి జాగ్రత్త, అంతే కదండి. గేటు బయట ఏమంటారు? ఎచ్చట కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. ఇది డేంజర్ ఏరియా, ఇది హై వోల్టేజ్ ఏరియా, ఇక్కడ ఎవరు లోనికి ప్రవేశించరాదు. ఎందుకంటే ఇందులోకి నువ్వు వెళ్ళాలంటే కరెంటు మావోలు వైరే నువ్వు ఏదైనా పట్టేస్తున్నావు అంటే స్తంభం అయిపోతావు. మీకు అర్థమవుతుందా? లోతు భారీ ఎలా ఉప్పు స్తంభం అయిపోతుందో ఇక్కడ నువ్వు ఎలా అయిపోతావు? కరెంటు స్తంభం అయిపోతావు. కాబట్టి నువ్వు కరెంటు స్తంభం అవ్వకుండా ఉండాలంటే ఏమి ఉండాలి? అక్కడ ఒక బోర్డు పెడతారు. ఏం పెడతారు? ఒక పుర్రి వేస్తారు, 2 ఎముకలు ఎలా అడ్డంగా పెడతారు. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు లోనికి వెళ్ళావంటే ఎలా మారిపోతావు? ఈ పుర్రిలాగా ఇలాగ ఈ యొక్క ఎముకలాగా నువ్వు మారిపోతావు. అంటే అదే చివరికి నీ గతి గోధులకి వెళ్ళిపోతావు. జాగ్రత్త అని చెప్తారు. ఆ విషయంలో జాగ్రత్త. మీరు వాహనం నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించండి, లేదంటే మీ ప్రాణాలకి ప్రమాదం. ఇలా లోపల ఎన్నో జాగ్రత్తలు ఉంటాయండి. కానీ ఎవరో చెప్పని జాగ్రత్త ఏంటో తెలుసా? మనుషులను గురించి జాగ్రత్త పడండి ఒక్కడు చెప్పలేదండి. మీరు కావాలంటే ఇప్పటికే చూడండి, సీసీ కెమెరాలు ఉన్నాయి జాగ్రత్త, లోనికి దిగేటప్పుడు జాగ్రత్త, ఏమండి ఆ గోదావరి దగ్గర స్నానం చేసేటప్పుడు జాగ్రత్త, బావుల దగ్గర జాగ్రత్త, వర్షం వస్తుంది మీరు పేరు గడిపోతున్నాయి మీ ఇంట్లో మీరు జాగ్రత్త, మీరు చెట్ల కింద అక్కడెక్కడ ఉండకండి. ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు. బాబు మనిషి కోసం జాగ్రత్తగా ఉండని ఎవడైనా చెప్పాడా? యేసుక్రీస్తు వారు ఒక్కరే చెప్పారండి. ఇప్పటికీ కూడా మనుషుని గురించి జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఎలా అనగా మనుషులు స్వార్థపరులు. తిమోతికి రాసిన పత్రికలో రాయబడి అనమాట. రైట్, మూడు జాగ్రత్తలు అవి. మరొక జాగ్రత్త చూద్దాం. మార్కు సువార్త
మార్కు సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం, క్షమించండి, 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. ఇందాక ఏం చెప్పాడు? మనుషుల గురించి జాగ్రత్త పడమన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు? మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి. మీ జాగ్రత్త మీకు తప్ప ఇంకెవరికో తెలియదు. కాబట్టి మీ విషయంలో మీరే జాగ్రత్త కలిగి ఉండండి, లేదంటే మీరు నష్టపోతారు అని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు. ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాం? 4 జాగ్రత్తలు. ఏది పరిస్థితి ఏంటి చెప్పండి? మనుషులకు కనబడలేని నీతి కార్యక్రమాలు వారు ఎదురు చేయకూడదు. రెండవది అబద్ధ ప్రవర్తన గురించి జాగ్రత్త. మూడవది మనుషుల గురించి జాగ్రత్త. నాలుగవది మిమ్మల్ని గురించి మీకే జాగ్రత్త. ఇప్పుడు 5వది చదువుతాం చూడండి. ఇదే మార్కు సువార్త 12వ అధ్యాయం, మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 12వ అధ్యాయం 38వ వచనం. మరియు ఆయన వారికి బోధించుచు ఎట్లనెను, శాస్త్రం గురించి జాగ్రత్త పడండి. మరొక తెచ్చారు చూడండి మనకి. శాస్త్రులు అనేవారు కొంతమంది ఉన్నారు. ఆ శాస్త్రం గురించి జాగ్రత్త పడండి యేసుక్రీస్తు వారు మొదటి శతాబ్దంలో వారికి తెలియజేస్తున్నారండి, వారికి తెలుపుతున్నారండి. ఇదే వచనంలో మరలా లోక సువార్త చూద్దాం. లోక సువార్తలో మరొక జాగ్రత్త చెప్తున్నాం. లోక సువార్త 12వ అధ్యాయం, లోక సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. లోక సువార్త 12వ అధ్యాయం మొదటి వచనం. అంతలో ఒకరినొకరు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లని చెప్పసాగను, పరిసయ్యుల వేషధారణ అని పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. చూడండి, ఇప్పటిదాకా మనం విన్న మాటలన్నిటిలో మీరు గమనించేది చెప్పండి. ప్రతి దగ్గర జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి అన్నాడు. కానీ పరిసయ్యుల దగ్గరకు వచ్చేసరికి ఏమని మాట్లాడతాడు? ఒక మాట నొక్కు చెబుతున్నాడు. ఏంటన్నమాట? పరిసయ్యులను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడండి అన్నాడు. మీకు అర్థమవుతుందా? ఈ పాయింట్ క్యాచ్ చేయలేదు. దేవుడు చెప్పిన ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ఒక పొళ్ళు కానీ ఒత్తు కానీ తప్పుకోవడానికి వీల్లేదు. ఒక్క పొళ్ళుని ఒత్తుని మనం ఏదైనా మార్చేసాం అనుకోండి, అర్థమే మారిపోతుంది. మీకు అర్థముందా? ఒక వస్తువుని లేదంటే ఒక అక్షరాన్ని, ఒక పొళ్ళు కానీ ఒక కొమ్ము కానీ ఏదైనా ఒకటి మార్చేసాం అనుకోండి, అర్థం మారిపోతుంది. రాను అన్నది ఒకటి, వస్తాను అన్నది ఒకటి. వస్తావా, వస్తావు, లేడు, ఉంది, ఇలాగ రకరకాల పదాలు ఉంటాయి కదండి. ఇలాగ ఏకవచనం బహువచనం కొన్ని ఉంటాయి. అంటే కొన్ని ఒక మాటకి ఒక ఒత్తి తీసామనుకోండి, ఏమైపోతుంది? అదేమైతే అర్థం మారిపోతుంది. అందుకే ప్రతి మాట చాలా విలువ ఉందన్నమాట. అందుకే ఏం చెప్తున్నా చూడండి, మరణ సంబంధం మాట. పరిసయ్యుల వేషధారణ, ఆ మాట చదవండి. పరిసయ్యుల వేషధారణ అను పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుతున్నారు. రైట్, ఇక్కడ పులిసిన పిండి అనే మాట మనకు అర్థమైంది. ఇది అండర్లైన్ చేసుకోండి జాగ్రత్తగా. మరలా మరొక వచనం చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం, మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఆయన చూచుకున్నది పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా. ముందేమో పరిసయ్యుల పులిసిన పిండి గురించి చెప్పాడు. మరలా ఇక్కడికి వచ్చేసరికి మరలా ఎవరిని యాడ్ చేశాడు? హేరోదు అని పులిసిన పిండిని గురించి యాడ్ చేశాడు. అంటే ఇద్దరు పులిసిన పిండిని దానితో పోల్చబడ్డారు. ఒకరు పరిసయ్యులు, మరొకరు హేరోదు. ఇక మూడో చూద్దాం. మూడోది మత్తయి సువార్త 16వ అధ్యాయం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు యేసు చూచుకున్నది పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. మీకు అర్థమవుతుందా? ఎందుకు యేసుక్రీస్తు వారు శాస్త్రులైన పులిపిండిని గూర్చి, పరిసయ్యులైన పులిపిండిని గూర్చి, ఏమంటే హేరోదు అనే పులిపిండిని గూర్చి, సద్దూకయ్యులనే పులిపిండిని గురించి చెబుతున్నాడు. నొక్కి చెప్తున్నాడు చూడండి. అంతకుముందు మనం చదివిన మాటలన్నీ ఎలా ఉన్నాయి?
మీరు మనుషుల విషయంలో జాగ్రత్త పడండి, నీతి కార్య విషయంలో జాగ్రత్త పడండి, అబద్ధ ప్రవర్తన విషయంలో జాగ్రత్త పడండి, మిమ్మల్ని గురించి మీరే జాగ్రత్త పడండి అన్నారు. కానీ ఇక్కడ 4 విషయాల్లో మాత్రం ఏమంటుంది? సాక్షి కోసం కూడా చెప్తారులేండి అన్నమాట. అంటే మనకి ఇక్కడ చూపించినట్టుగానే చెప్తున్నాను. ముందు వాక్యాల్లో మనకు అర్థమవుతుంది. మనకు సద్దుకాయలో పురుషుని పిండిని చూపించాడు, ఏమండి? పరిసైలో పురుషుని పిండిని చూపించాడు, ఏ రోజులో పురుషుని పిండిని చూపించాడు, శాస్త్రుల్లో కూడా పురుషుని పిండి ఉంది. ఈ 4 గురించి, 4 వ్యక్తుల గురించి, 4 సందర్భాల గురించి దేవుడు ఎందుకు నొక్కు చెప్పి పురుషుని పిండిని గురించి స్పెసిఫిక్ గా ఎందుకు చెప్తున్నాడు? మన సమాజంలో చాలా ఇక్కడ కనబడుతూ ఉంటుంది. పాత నిబంధన ఎవరైనా చదువుతూ ఉంటే గుడారాల పండుగ, పులియని రొట్టెల పండుగ, అండి పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ అనగా రెండు ఒకటే. దహన బలి, ఇలా రకరకాల పండుగలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ పులియని రొట్టెల పండుగ పాత నిబంధనలో దేవుడు ఎందుకు కట్టాడు చాలా మందికి అర్థం కాలేదండి, చాలా మందికి తెలియదండి. అసలు దాన్ని కూర్చిన ప్రస్తావన ఎవరైనా మాట్లాడతారని చూస్తే పెద్దగా ఎవరు మాట్లాడరండి. ఎక్కువగా ఏం మాట్లాడతారు? దేవుడు ఆశీర్వదించాడు, అబ్రహాంని ఎలా ఆశీర్వదించాడు, ఇస్సాకుని ఎలాగా ఆశీర్వదించాడు, యాకోబుని ఎలాగా ఆశీర్వదించాడు, సంసోనుని ఎలా దీవించాడు, సొలొమోనుని ఎలా దీవించాడు, దావీదుని ఎలా దీవించాడు, మోషే ఎలా నడిపించాడు, ఎన్ని కాండాలు, ఇవే విషయాలు చిన్న చిన్నగా ఏమండి ప్రాథమికమైన విషయాలు చెప్తారంతే. కానీ దేవుడు చెప్పిన అనేకమైన లోతైన విషయాలు చాలా మందికి తెలియదు. ఇక్కడ కూడా కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఆనాటి మొదటి శబ్దంలో చాలా మందికి తెలియలేదు, అర్థం కాలేదు. యేసుక్రీస్తు ఆ విషయాలను, పాత నిబంధనలో ఉన్న వ్యక్తులను అర్థం చేస్తూ వారికి అర్థమయ్యేలాగా బోధిస్తూ కొత్త నిబంధనలో ఇచ్చిన అనేకమైన విషయాలు అతనికి తెలియజేస్తున్నాడు. నలుగురు వ్యక్తుల కోసం ప్రత్యేకంగా పులుసుని పిండితో ఏమండి ఆయన ఏమంటే వారి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ఉపయోగించాడు, వారిని బోధించాడు, వారిని సంబోధించాడు. అలాగా ఎందుకు బోధించాడు? అసలు పులిసిన పిండి అంటే ఏంటి, అసలు పిండి అంటే ఏంటి? పిండి అంటే మీకు తెలియదే ఉంది. ఇప్పుడు మినప్పిండి ఉందండి, ఏం చేస్తారు? దాంట్లో అట్లు వేసుకుంటారు, దోశలు వేసుకుంటారు, గారెలు వేసుకుంటారు, బూరెలు వేసుకుంటారు, ఇంకా చెప్పండి ఊతప్పాలు వేసుకుంటారు, ఇంకా చెప్పండి దెబ్బరొట్టు అంట, దెబ్బరొట్టెలు వేసుకుంటారు. ఇలాగా రకరకాల వంటకాలన్నీ చేస్తారు, అన్ని వంటకాలు చేస్తారు. అదే పిండి పులిసిపోయింది అనుకోండి, అది ఎందుకైనా పనికొస్తుందా? ఏం పనికిరాదు. మీకు దోశ రాదు, బొబ్బటి రాదు, ఇలాగే ఊతప్ప రాదు, ఏ అట్టు రాదు. మరి ఎందుకు పనికొస్తుంది అది? మీరు బయట ఎట్టుకెళ్ళి బయట కుర్తులు వేసారు, ఏదన్నా తాగుతుంది. అది బయట పారవేయడానికి తప్ప ఎందుకు పనికిరాదు పులిసిన పిండి. కాబట్టి ఆ పిండి పులియక ముందే మనం వండుకొని తినేయాలి. ప్రియమైన ఈ పిండి పులిసిపోతే అస్సలు పనికిరాదు. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. వారి 4 వ్యక్తులను, పరిశీలను కానీ, శాస్త్రులను కానీ, సద్దుకాయులను కానీ, హేరోదును కానీ పులిసిన పిండితో పులిసిన పిండి దేనికి సంకేతం అన్నది మనకి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో సంఘానికి ఒక మంచి మాట చెప్తూ రాస్తున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, క్షమించిన 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. 8వ వచనం, గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనని కాకుండా నిష్కాపట్యమును సత్యమును పులియని రొట్టె పండుగ ఆచరింతుము అని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు చెబుతున్న అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తున్న మాట చూడండి. పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను అంటాడు. అంటే దుర్మార్గత, దుష్టత్వం అనేది దేవుడి సంకేతం. దేనితో పోల్చాడు దేవుడు? పులిపిండితో పోల్చాడు అన్నమాట. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా అర్థం కావద్దు, మరలా చెబుతాను. పులిపిండి దేనికి సంకేతం? దుర్మార్గత, దుష్టత్వం. ఈ మాట మీరు వినగానే అన్ని మీ మైండ్లో రావాలన్నమాట. పులిసిపోయిన పిండి అని బైబిల్లో ఏదైనా మీకు వాక్యం అర్థమైందంటే దానికి సంకేతం ఏంట్రా అంటే దుర్మార్గత, దుష్టత్వం. ఇప్పుడు ఈ పులిపిండి దేన్ని సూచిస్తుంది? దుర్మార్గతను, దుష్టత్వము సూచిస్తుంది. అంటే యేసుక్రీస్తు వారు ఇప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, హేరోదు, సద్దుకాయులైన 4 వ్యక్తులను ఇక్కడ చూపిస్తున్నాడు. ఈ 4లో ఏమున్నదన్నమాట? దుర్మార్గత, దుష్టత్వం. నిజం చెప్పాలంటే మన బైబిల్ చదువుతున్నప్పుడు
వారంత దుర్మార్గత జరిగించినట్టు కానీ, వారంత దుష్టత్వం కలిగించినట్టు కానీ మనకి ఎప్పుడైనా కనిపించిందండి? కనిపించదండి. శాస్త్రులు కానీ పరిచయాలు కానీ ఏం అడుగుతారు? యేసుక్రీస్తు వారిని ప్రశ్నలు అడుగుతారు అంతే. ప్రభువా, నువ్వు గొప్పవాడు, నువ్వు దేవుడు కుమారుడు, నువ్వు దేన్నైనా మొహమాటం లేకుండా నువ్వు మాకు చెబుతావు, మాకు బోధిస్తావు, అయితే మాకు ఒక ప్రశ్న ఉన్నది అని యేసుక్రీస్తు వారి దగ్గరికి ఆయన మన ప్రశ్నలు తీసుకుని వచ్చేవారు. ఆయన ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవారు, నోరు మూసుకుని పోయేవారు వారందరూ కూడా. ఇక్కడ మనకు దుర్మార్గత దుష్టత్వం ఎక్కడ కనిపించింది? కనిపించింది ఏమన్నానే? మనకేం కనబడలేదు. కానీ మరి మనం పులిపిండితో పోల్చాడు కదా యేసుక్రీస్తు వారు. మరి పులిపిండితో పోల్చుకోవడం దానికి దేనికి సూచనగా ఉంది? దుర్మార్గతకు దుష్టత్వానికి పులిపిండి అనేది సూచనగా ఉన్నది. చూద్దాం మరి. అదే మరి దేవుడు ఎందుకని ఇలా చెప్తున్నాడు, అసలు వారు చేసిన దుర్మార్గత ఏంటో ఒకసారి మనం పరిశీలన చేయగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయం. చక్కగా యేసుక్రీస్తు వారు వారి గురించి విపులంగా చెప్తున్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనం. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను, శాస్త్రులను పరిచయులను మోసే పీట ముందు కూర్చుండేవారు గనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదరే గాని చేయరు అంటున్నాడు. చూడండి, వారు మోసే పీట ముందు మాత్రం ఏం చేస్తారంట? కూర్చుంటారంట. జనసమూహానికి యేసుక్రీస్తు వారు చెప్తున్న ఒక జాగ్రత్త ఏం చెప్తున్నారంటే, జనసమూహంతో శిష్యులతోనూ శాస్త్రులు పరిచయులు. చూడండి, మనం 4 వ్యక్తులు అనుకున్నాం, శాస్త్రులు పరిచయులు అనుకున్నాం, సద్దుకైలు యోధులు. ఇప్పుడు 2 వ్యక్తులు మనకు కనబడతారు ఇక్కడ. ఎవరెవరను? శాస్త్రులు పరిచయులు. వీరిద్దరిని గురించి దేవుడు ఏం చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? వారు ప్రతిదానిని మీరు చేయండి, అయినను వారి క్రియలు చొప్పున మీరు చేయకండి అన్నాడు. అదేంటండి? ఇందులో ఉన్న డిఫరెన్స్ ఏంటి? వారు ఏం చెప్తారు చేయండి, కానీ వారి క్రియలు చొప్పున మీరు చేయకండి అన్నాడు. అంటే దాంట్లో ఉన్న డిఫరెన్స్ మనకి ఏమర్థమవుతుంది? వారు చెప్పింది చేయమన్నాడు ముందు, కానీ తర్వాత మాట మరి ఏమని మాట్లాడుతున్నాడు? వారి క్రియలు చొప్పున చేయొద్దు అన్నాడు. ఎందుగా మాట్లాడుతున్నాడు? వారు చెప్పేవారే, వారి క్రియలు వేరు, కానీ మరో మాటలు మాత్రం చెప్పేది వేరు అన్నమాట. రైట్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఇక్కడ వారు నిలబడి ఇక్కడ బోధించారనుకోండి, బైబిల్లో ఉన్న విషయాలే బోధిస్తారు, ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలే బోధిస్తారు. దేవుడు అలాగన్నాడు, నరహత్య చేయొద్దు అన్నాడు, దొంగతనం చేయొద్దు అన్నాడు, వ్యభిచారం చేయొద్దు అన్నాడు, పొరుగు అని దేనిని ఆశించొద్దు అన్నాడు, నీ తల్లిదండ్రులను సన్మానించమన్నాడు, కాబట్టి నీ దాసుని ప్రేమించమన్నాడు, ఎవరికి అపాయం కలిగించొద్దు అన్నాడు, విశ్రాంతి దినాన్ని పని చేయొద్దు అన్నాడు. ఇన్ని కార్యక్రమాలు నిలబడి ఇక్కడ నిలబడి చెప్తారనమాట. అంటే సమాజం మధ్యలో నిలబడి పీఠం మీద, మోసే పీఠం మీద కూర్చుండి ఈ మాటలు బోధిస్తారనమాట. ఈ మాటలు మీరు వినండి, మీరు దాన్ని బట్టి ఆచరించండి, కానీ వారి క్రియలను బట్టి మీరు ఆచరించొద్దు. అంటే వారి క్రియలు అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ బోధించిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోతారు. వ్యభిచారం చేయొద్దన్నావా, ఇతనే వ్యభిచారం చేస్తాడు. దొంగతనం చేయొద్దన్న ఇతనే దొంగతనం చేస్తాడు. తల్లిదండ్రులు సన్మానించమన్న ఇతనే తల్లిదండ్రులు హింస పెడతాడు, బాధ పెడతాడు. కాబట్టి ఇతను చెప్పుడు మాటలు మంచివే, ఇతని క్రియలు మాత్రం చెడ్డమన్న మంచివి కాదనమాట. అందుకే యేసు ఎంత క్లారిటీగా చెప్పాడు చూడండి, చాలా క్లారిటీగా చెప్పాడు. వారు మీతో చెప్పినది మీరు అనుసరించి గైకొనండి, కానీ నేను వారి క్రియలు చెప్పున చెయ్యకూడదు, వారు చెప్పుదరే కానీ చెయ్యరు అన్నాడు. చూడండి, అంటే దీన్ని ఏమంటారు చెప్పండి? వేషధారణ అంటారు. వేషధారణ అంటే చాలా మంచిది కాదు కదండి. వేషధారణ అసలు మంచిదా? అంటే పైకి మంచి వాళ్ళే కనిపిస్తాం, పైకి మనకంట మంచోడు లేడు అన్నట్టుగా మనం బయట వాళ్ళు చూపించుకుంటాం, కానీ మనం చేసే కార్యక్రమాలు కానీ, మనకు మాట్లాడే మాటలు కానీ, మన యొక్క ఆలోచన విధానం కానీ దుష్టత్వంగా ఉండిపోతున్నప్పుడు దేవుని దృష్టికి నువ్వు బయట వాడికి ఎంత మంచివాడిగా ఉంటే ఏంట, లేకపోతే ఎంత? దేవుని దృష్టికి నువ్వు మంచివాడిగా లేవు, దానిని దేవుడు వేషధారణ అన్నాడు. ఇలాంటి వేషధారులు దేవుని రాజ్యానికి అర్హత సాధించరు. ఇలాంటి వేషధారణ దేవుడు అసహించుకుంటాడు, వారి మీద ఉమ్మివేస్తాడు ఆయన. ఇది దుర్మార్గం, దుష్టత్వం. అది ఒకరిని మోసం చేసి, ఒకరిని హత్య చేసి, ఒకరిని మానభంగం చేసి, ఒకరిని దొంగిలించి, ఒకరిని దోచుకుని పైకి మంచివాడిగా కనబడతాం. అప్పుడప్పుడు చూడండి, చాలా మంది అంటుంటారు ఏంటి వీడేంటి,
వీడు అసలు ఇలాంటి వాడు కాదనుకున్నానండి, కానీ వీడే ఇలాంటి పని చేశాడంటే నమ్మలేకపోతున్నానంటే నమ్మలేవు. ఎందుకంటే వాడు పైకి వేషధారణ చూపించాడు, వాడు వేషధారణ కలిగి ఉన్నాడు పైకి. అందుకే వాడు ఏం చేశాడు, నీకు వేషధారణ బయట చూపించాడు, మంచివాడిగా సమాజానికి చూపించుకున్నాడు. కానీ దేవుడు ఏదో ఒక రోజున అతను చేసిన కార్యక్రమాలు అతను ముందు ఉంచి గద్దిస్తాడు. దానిని ఆయన ఏమన్నాడు తెలుసా, ఈ శాస్త్రులు పరిశీలు ఇలాంటి లక్షణం ఉన్నారు కనుక ఇదిగో వారు దుష్టత్వంలోనూ దుర్మార్గతలోనూ ఉన్నారు, వీరు పరలోక రాజ్యం వెళ్ళరు, వీరు పరలోక రాజ్యం వెళ్ళరు. ఇలాంటి లక్షణాలు ఎవరిలో అయినా మనలో ఉంటే యేసుక్రీస్తు వారి జాగ్రత్తలు ఆనాటి కాలంలో వారికే చెప్పట్లేదు. ఆ వాక్యం ఎందుకు రాయించాడంటే ఈ మాటలు మనం తెలుసుకుని మనం జాగ్రత్త కలిగి ఉండాలి. మనలో ఎవరైనా వేషధారణ కలిగి ఉన్నారేమో ఒకవేళ, అంటే మనలో ఎవరు ఉన్నట్టు అన్నమాట, శాస్త్రులు ఉన్నట్టు పరిచయులు ఉన్నట్టు. జాగ్రత్త. సంఘంలో ఎవరైనా శాస్త్రులు పరిచయులు ఉన్నారంటే వారు వేషధారణ కలిగిన వారు, వారు పరలోకం వెళ్ళరు, వెళ్ళే వారిని వెళ్ళనివ్వరు. ప్రేమ దేవుని పిల్లరా, ఇటువంటి వేషధారణ కలిగి ఉండకూడదనే యేసుక్రీస్తు వారు పొడిపిండితో వారిని హెచ్చరించారు. యేసుక్రీస్తు వారు ఎంత మంచిగా చెప్పారండి జాగ్రత్త. ఈ జాగ్రత్తలు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలియదు, అందరూ అమాయకులే. దేవుని మాటలు వినడానికి, నేర్చుకోవడానికి, జ్ఞానయుక్తమైన సంగతులు వివరిస్తున్నప్పుడు, తెలియపరుస్తున్నప్పుడు వినడానికి ఎవరు చెవి ఇవ్వట్లేదండి, తన మనసుని ఇవ్వట్లేదండి, తన సమయాన్ని ఇవ్వట్లేదండి. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడండి, ఊరుకోడు. శాస్త్రులు పరిశీలి ఇలాంటి వేషధారణ కలిగి ఉన్నారు కనుక వారు వేషధారణ వల్ల అది మంచిది కాదు, వారు దుష్టత్వంలోనూ దుర్మార్గతలో ఉన్నారు. ఇలాంటి లక్షణం కలిగి ఉన్న వారు సంఘంలో ఎవరైనా ఉంటే, సమాజంలో ఎవరైనా ఉంటే వారు దేవుని రాజ్యానికి అర్హులు కాదు. కాబట్టి మన విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. రైట్. ఇక మేము ఇద్దరు అయిపోయారు, ఇంకెవరు మిగిలేరు మనకి? ఏ రోజు సద్దుకాయల కోసం చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనం ఇందాక చదివిన మాట. అప్పుడు యేసు చూచుకున్నది పరిసయ్యులు సద్దూకైలను వారి పులిపిండిని కూర్చుని జాగ్రత్త పడరని వారితో చెప్పు. అసలు సద్దుకాయలు అంటే ఎవరండి? సద్దుకాయలు అంటే ఎవరు? మీరు కనీసం బైబిల్ చదివితే మినిమం నాలెడ్జ్ మనకు ఉండగలిగితే సద్దుకాయలు అంటే మనకు చెప్పగలగాలి. చెప్పండి. పునరుద్ధానము లేదని చెప్పేవాడు. వెరీ గుడ్. ఏదో ఒకసారి చెప్పడం కూడా మరి అందరికి గట్టిగా పట్టాలి. రైట్. సద్దుకాయలు ఎవరంటే పునరుద్ధానము కానీ, దేవదూతలు కానీ, ఏమని అసలు ఆత్మ అనేది కానీ లేదని చెప్పేవారు వాళ్ళు. పరిచయాలు అంటే ఎవరు? పునరుద్ధానం. మీరు అసలు మొక్కలు అలా ఎట్టకండి. అపోస్తుల కార్యం చూద్దాం. మనందరి కోసమే పౌలు గారు మన గద్దించడం ఒక మాట చెప్తున్నారు. అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? 6వ వచనం చదవండి. వారిలో ఒక భాగము సద్దూకయ్యులను మరి ఒక భాగం పరిసయ్యులు ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడును, పరిసయ్యుల సంతతి వారును, మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుద్ధానము గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకును సద్దూకయ్యులకు కలహం పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములాయను. సద్దూకయ్యులు, మన ఆశ్రమంలో వచ్చింది, సద్దూకయ్యులు పునరుద్ధానము లేదనియు దేవదూత అయినను ఆత్మ అయినయు లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకుందురు. పౌలుని ఒక మహాసభలో నిలవబెట్టినప్పుడు ఆయన జన సమూహాన్ని చూసి వారందరూ కూడా పౌలుని రాళ్లతో కొట్టి చంపేయాలని వచ్చిన వాళ్ళే. కానీ పౌలు ఎంత తెలివైనడు తెలుసా? వీరిలో ఇద్దరు సమూహాలు ఉన్నాయి, 2 గ్రూపులని గ్రహించాడు. పౌలు గ్రహించి వారిలో కొంతమంది పరిచయులు, మరికొంతమంది సద్దుకాయలు అనుకుంటారు. ఇప్పుడు పునరుద్ధానం నమ్మేవారు ఎవరు? పరిచయులు. పునరుద్ధానం ఉందని, ఆత్మ ఉందని, మనకు మరొక జన్మ ఉందని, దేవుడు ఉన్నాడని నమ్మేవారు పరిచయులు. వారు ప్రశ్నలు అయితే వేస్తారు కానీ వీటన్నిటినీ నమ్ముతారు. కాబట్టి అపోస్తులైన పౌలు ఎవరి పక్షాన్ని చేస్తున్నాడు? నేను
నేను కూడా పరిచయమే, నేను మనం దేని విషయంలో అయితే నిరీక్షణ కలుగును దాని నిమిత్తం నేను ఇక్కడ నిలబడి ఉన్నాను, నేను ఇక్కడ పరీక్షింపబడుతున్నాను, నేను తీర్పు తీర్చుకోబడుతున్నాను అంటే పరిచయాలందరూ ఎవరికి వెళ్ళిపోయారు? పౌలు వెళ్ళిపోయారు. చూడండి, ఇప్పుడు సర్దుగానే వెళ్ళిపోతున్నారు. అబ్బాయి అసలు ఆత్మ లేదు, దెయ్యం లేదు, దేవుడు లేడు, అసలు పునరుద్ధానమే లేదని చెప్పి సర్దుగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మరొక పక్కకు వచ్చేసారు. ఇప్పుడు వారిద్దరి వల్ల ఎవరికి పట్టింది గొడవ? ఇద్దరు రెండు భాగాలు అయిపోయారు. ఎవరి వల్ల? పౌలు వల్ల. అపోస్తులైన పౌలు వల్ల. అతను గమనించి ఒక మాట అన్నాడంటే, శత్రువును కూడా ఎలా మార్చేస్తున్నాడు పౌలు? పరిచయం ఎలా మార్చేస్తున్నాడు? వాళ్ళు సొంత వారుగా మార్చేస్తున్నాడు. చూడండి, ఎవర్రా మా పౌలు అంటాడు, ఎవర్రా మీరని చెప్పి సద్దుకాయల మీద పరిచయం ఏమవుతున్నారు? గొడవకు దిగారు. చూడండి, అంటే వీరిద్దరూ ఎప్పటికీ అంతేనండి. ఇలా ముందుకు వెళ్ళిపోతుంది కానీ వీళ్ళు ఎలాగ ఉంటారు. మీకు అర్థమందా? ఈ పరిచయులు సద్దుకాయలు క్లారిటీగా మరలా చెప్తున్న జాగ్రత్తగా ఉండండి. పరిచయులు అనగా పునరుద్ధానం ఉందని, ఆత్మ ఉందని, దేవుడు ఉన్నాడని, ఏమండి మనకు మరొక జీవితం ఉన్నదని నమ్మేవారు పరిచయులు. సద్దుకాయలు అనగా ఎవరు? పునరుద్ధానం లేదని, ఆత్మ లేదని, దేవుడు లేదని నమ్మేవారు సద్దుకాయలు. రైట్, ఇప్పుడు మనం ఎవరి కోసం చెప్పుకున్నాం? సద్దుకాయల కోసం చెప్పుకున్నాం. వెరీ గుడ్. ఈ సద్దుకాయలు ఆత్మ మరొక జీవితం ఉందని నమ్మరు. కానీ మీరు దేని విషయం ఆలోచిస్తారంటే ఎక్కువగా వీరు ఒక రాజకీయ పరంగా ఒక పదవులను ఆశించాలని కోరుకుంటారు. ధనాన్ని ఎక్కువగా అపేక్షిస్తారు, ధనాన్ని ఎక్కువగా కోరుకుంటారు. ఇశ్రాయేలులో యేసుక్రీస్తును కూడా అప్పగించే ముందు ఒక సభ జరుగుతుందండి. వారు కొన్ని సభలు జరుగుతున్నాయి. ఈ సభలో ఒక వ్యక్తులుగా, ఒక అధిపతులుగా, ఒక అధికారులుగా వీరు ఉంటారు. ఎవరంటే సద్దుకాయలు. ఎందుకంటే వీరు ధర్మశాస్త్రంలో ఉన్న ఈ కొన్ని సంగతులను, ఏమండి ధర్మశాస్త్రంలో కొన్ని సంగతులను, శరీర సంబంధం సంగతులను పాటిస్తారు వాక్యపూర్వకంగా. కానీ ఆత్మ ఉందని పునరుద్ధానం మాత్రం నమ్మరు. మీకు అర్థమవుతుందా? వాళ్ళే సద్దుకాయలు. వీళ్ళు ఇలాంటి లక్షణం కలిగి ఉన్నారు. వీరి కోసం కూడా యేసుక్రీస్తు ఏం చెప్పాడు? వీరు కూడా ఎలాంటి వారు? పులిసిన పిండి అన్నారు. వారిలో పులిసిన పిండి మనకి ఏం కనపడుతుంది? అధికారం. అధికారం దేవుని మించిన, అంటే దేవుని కాదని ఏదైనా అధికారం మనం కోరుకుంటామంటే అందులో మోసం ఉంటుందండి. దేవుని కాదని, పునరుద్ధానం లేదని, దేవుని కోసం బ్రతకక్కర్లేదు, మనకు డబ్బే ఓ ప్రధాన లక్ష్యం, మనం డబ్బు అంటే మనం చాలా గొప్ప వాళ్ళు అయిపోతామని ఎవరైతే అనుకుంటున్నారో వారు సర్దుకాయ జాబితాలోకి వెళ్ళిపోతారండి. ఎందుకంటే ధనం మంచిదండి, ధనం మంచిది కదండి. అసలు ధనాపేక్ష కలిగి ఉండడం అసలు మంచిదా? అసలు మంచిది కాదు. ఎందుకంటే తిమోతికి రాసిన పత్రికలో చెప్పాడు కదా 6వ అధ్యాయంలో, ఏమని? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. అంటే ధనం వల్ల ఎంత ఇబ్బంది, ఎంత కష్టం, ఎంత బాధలు వస్తున్నాయో చూడండి. మనకి చాలా కష్టాలు వస్తాయి. మీ అందరికీ తెలుసు కదా. గెహజీ ఏం చేశాడు? తన గురువు దగ్గర ఉన్నాడు, అతను వచ్చాడు, అతను నయమానికి వచ్చిన కుష్ఠరోగాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. గెహజీ ఏమైపోయాడు? గురువు గారు వద్దంటే ఏంటి, ఊరకనే వచ్చింది వద్దంటున్నాడు ఏంటి? మనం తీసుకోవాలి కదండి, పరుగుని వెంటనే వెళ్ళాడు. అంటే వద్దన్న దాన్ని తీసుకున్నాడు, తెచ్చుకున్నాడు. చివరికి ఏమైపోయాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఆ కుష్ఠరోగం అతనితో ఆగిపోయిందా? ఎక్కడ పోయింది? తన తరతరాలుగా ఆ రోగం వారి కుటుంబ సభ్యులకు వస్తూనే ఉన్నది. దేనివల్ల ఇదంతా జరిగిందంటే ధనాపేక్ష. ఇస్కరియోతు యోధ మీ అందరికీ తెలుసు. ఇతను దేని వల్ల నాశనం అయిపోయాడు? ధనాపేక్ష. 30 వెండి నాణాల కోసం. యేసుక్రీస్తు లాంటి ఆ మహాప్రభువును, ఆ గొప్ప శక్తి గల ఆ దేవుడును ఏమండి 30 వెండి నాణాలకు అమ్మేస్తావా? అద్భుత కార్యక్రమాలు చూశాడు, అద్భుత కార్యక్రమాలు తన చేతితో చేశాడు. ఎన్నో కార్యక్రమాలు పాల్గొన్న ఇస్కరియోతు ధనాపేక్ష కలిగి ఆ డబ్బు సంచి తన దగ్గర ఉండేసరికి అతని మనసు, తన హృదయం మారిపోయింది. ధనాపేక్ష కలిగి తన కళ్ళు తానే పొలుసుకుని పోయాడండి, నాశనం అయిపోయాడు. ఆ 30 వెండి నాణాలు ఎందుకు పనికొచ్చే చెప్పండి? రక్త భూమి మీద ఉన్న ఒక పొలాన్ని కొనడానికి ఉపయోగపడ్డాయి, అయితే దేనికి ఉపయోగపడలేదు. ప్రియమైన దేవుడు, అంటే సద్దుకాయ క్యారెక్టర్ ఎవరిలోనైనా ఉంటే, అంటే ధనాపేక్ష కలిగిన వారికి మనం ఎవరైనా ఉంటే మనకు కూడా మనలో కూడా ఎవరున్నట్టు లెక్క? సద్దుకాయలు ఉన్నట్టు లెక్క. దానివల్ల మనకు మరణం వస్తుంది, దానివల్ల మనకు దుర్మార్గతలోకి వెళ్ళిపోతాం, దానివల్ల మనం నష్టంలోకి వెళ్ళిపోతాం, దానివల్ల మనం జీవితాన్ని కోల్పోతాం, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. ఇలాంటి పులిపిండి కలిగిన లక్షణాన్ని, సద్దుకాయల వంటి లక్షణాన్ని
మనం కలిగి ఉండకూడదు. మనం అన్నపాన వస్త్రం కలిగి మీకు కలిగిన వాటితో మీరు తృప్తి కలిగి ఉండండి. దేవుడు చెప్తుంది అదే కదా, మీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి గూడు, తాగడానికి నీళ్ళు ఉంటే సరిపోవు. ఇంతకు మించి ఏం కావాలో చెప్పండి. దేవుడు అదే చూపిస్తున్నాడు అన్నమాట. మనకంట ముందు ఎంతో మంది నీతిమంతులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. ఏదే ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు, మోషే ఉన్నాడు. మోషే ఇదిగో నాకు కలిగిన దాని అంతా నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను అన్నాడు. ఐగుప్తు ధనం కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించడం మేలన్నాడు. పౌలు నాకు కలిగినంత పెంటతో ఎంచుకున్నాను అన్నాడు. ఏమండి, అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ తమకి ఎంత ఆస్తి ఉన్నా సరే ఎందులో నివసించారండి? వారు గుడారాల్లో నివసించారండి. గుడారాల్లో నివసించారంటే వారేమి పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద గృహాలు, పెద్ద పెద్ద తోటలు ఇవే కట్టించుకోలేదండి. వారికి కలిగిన దాంతో తృప్తి కలిగి తమ జీవితాలను భూమి మీద ముగించేశారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ ధనాపేక్ష లాంటి ఆ యొక్క లక్షణం, అధికారం పొందుకోవాలన్నంత అలాంటి లక్షణం మనలో ఉండకూడదు. అలాంటి లక్షణం మనలో ఉంటే మనలో కూడా సర్దుబయలు ఉన్నట్టు. అది మంచి లక్షణం కాదు. అది మనలో కూడా ఆ పులిపిండి మనలో ఉండిపోయినట్టు. అలాంటి పులిపిండి మనలో ఉండకూడదు, మనలో ఉండకూడదు. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి, మంచి మాట చూద్దాం. మార్కు సువార్త 8వ అధ్యాయం. మార్కు సువార్త 8వ అధ్యాయం. చివరిగా హేరోదు కోసం కూడా తెలుసుకుందాం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. ఆయన చూచుకున్నది పరిసయ్యుల పులిసిన పిండిని గూర్చి, హేరోదు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా, వారు తమ వద్ద రొట్టెలు లేవని తమలో తాము ఆలోచించుకుని. వీళ్ళెవరో చూడండి, వీళ్ళెవరో మహానుభావులు, మన సహోదరులు. ఎవరాలో? శిష్యులు. మీకు అర్థమవుతుందా? ఎవరెల్లో? శిష్యులండి. వారు ఏమనుకున్నారంట? మన దగ్గర తినడానికి రొట్టెలు లేవు కదా, ఇతనమో ఏ రోజు అంటున్నాడు, పరిచయాలు అంటున్నారు, వారు వీరని బోధిస్తున్నాడు. కానీ ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమర్థమవుతుంది? మన దగ్గర రొట్టెలు లేవు కదా, రొట్టెలు లేనందుకు ఈ మాటలు చెప్తున్నారని వారు అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు కిందకి వెళ్ళేసరికి ఏమని చెప్పారు? ఏమని చెప్తున్నారు చూడండి. మీరు ఇంకానూ గ్రహింపలేదా, వివేచింపలేదా? మీరు కఠిన హృదయం గలవారై ఉన్నారా? మీరు కన్నులు నేను చూడరు, చెవులు వినరా, జ్ఞాపకం చేసుకున్నారా? నేను 5,000 మందికి ఐదు రొట్టెలు విరిచి పంచిపెట్టినప్పుడు మీరు మొక్కలు ఎన్ని గంపల నిండా ఎత్తురని వారిని అడుగును. వారు 12 అని ఆయనతో చెప్పని. ఆ 4,000 మందికి 7 రొట్టెలు నేను ఎదిరించి పంచిపెట్టినప్పుడు మొక్కలు ఎన్ని గంపలు ఎత్తురని ఆయన అడగగా వారు 7 అందుకు ఆయన మీరు ఇంకనూ గ్రహింపకున్నారా అని. చూసారా? యేసుక్రీస్తు వారిని తెలుసున్నాడండి. మీకు అర్థమవుతుందా? అసలు మీకు బుద్ధి జ్ఞానం ఉందా అంటే? యేసుక్రీస్తు వారు అయితే మంచిగా చక్కగా మాట్లాడారు, మంచివాడు కాబట్టి. అయినా మళ్ళంటాడు అయితే మనం మామూలుగా ఏదైనా ఒక విషయం చెప్పాం అనుకోండి, 2-3 సార్లు చెప్తాం, అస్సలు బుర్రకి తట్టలేదు అనుకోండి, ముందు చెప్పేటప్పుడు 2-3 సార్లు చాలా శాంతంగా చక్కగా చెప్తాం. అందంగా మూడోసారి ఏమంటాం? రాను మాటలు మాకు వచ్చేస్తాయి. మీకు అర్థమవుతుందా? ఒళ్ళు బిగించేసి అసలు నీకు ఉందా, నీకు అసలనే అర్థమవుతుందా? బుర్ర ఏమైనా పని చేస్తుందా నీకు? అలాగే గట్టిగా తీసేస్తాం. ఆడేమో అల్లుపోయి మన దానికి సమాధానం చెప్పడం తెలీదు, ఏంటో అర్థం కాదన్నట్టు కన్ఫ్యూజన్ ఉంటావు. మహాకోపం వచ్చేది ఏమొస్తాం? నెత్తి మీద లెంపగా పడేసి ఇదిరా ఇలా చేయాలరా అని చెప్తాం. ఇక్కడ యేసుక్రీస్తు శిష్యులు కూడా ఏమనుకుంటున్నారు? అసలు మనం రొట్టెలే తేలేదు కదా, ఏ రోజు కోసం పరిచయం కోసం చెప్తున్నాడేంటి యేసుక్రీస్తు వారు? మన రొట్టెలు తేలేదే నేను ఉపకరణకాలంలో చెప్తున్నాడు అన్నమాట అనుకుంటావు వాళ్ళు. కానీ అక్కడ చెప్పబడుతున్న మాట ఏంటి? పులిసిన పిండి అంటే ఏంటి? వారిలో ఉన్న దుర్మార్గత, దుష్టత్వం. ఏ రోజు చేసిన దుష్టత్వం, దుర్మార్గత ఏంటి? ఏ రోజు ఏం చేశాడండి? తన తమ్ముడు భార్యను ఉంచుకున్నాడండి. అసలు ఏ అధిపతి చేయకూడని పని, ఒక రాజుగా రాజస్థానంలో ఉన్నవాడు ఏమని చేయకూడని ఒక పని చేశాడు. ఏంటి ఆ పని? తన తమ్ముడు భార్యని, ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు. ఇలా ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడనేది యోహానుకు బాప్తిస్మం ఇచ్చి యోహానుకు తెలిసినప్పుడు
బాప్తిసం ఇచ్చి యోహాను హేరోదుని హెచ్చరించాడండి. ఇదిగో మీరు సంస్కృతికి ధర్మానికి విరుద్ధంగా నడుచుకుంటున్నారు. ఏం చేశాను నేను యోహాను? ఈ తమ్ముడు భార్యను ఉంచుకున్నావు జాగ్రత్త. ఈ మాట యోహాను చెప్పినందుకు యోహాన్ని చెరసాలలో వేసేశాడండి. చెరసాలలో వేశాడు. ఎవరి వల్ల చెరసాలలో యోహానుని వేశాడంటే ఆమె చెప్పింది. ఏమే ఫిలిప్పు భార్య చెప్పింది యోహాను కోసం. చూడండి యోహాను పత్రిక, యోహాను సువార్త క్షమించండి మత్తయి సువార్తలో మా సందర్భాన్ని కనబడుతుంది. మత్తయి సువార్త చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం, త్వరగా చివరి మాటలుగా మత్తయి సువార్త 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 3వ వచనం నుంచి. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదును ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని, చూడండి ఆ మాట చూడండి, హేరోదు ఆమె నిమిత్తము, హేరోదు ఆమె నిమిత్తం, ఎవరి నిమిత్తం? హేరోదయ నిమిత్తం. ఆమె నిమిత్తం ఏం చేశాడంటే యోహానుని పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండను. అతడు ఇతను చంపగోరని గాని జనసమూహమును ప్రాప్తైన ఎంచినందున వారికి భయపడెను. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదయ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరచును. కనుక ఆమె ఏమి అడిగినని ఇచ్చేదని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసం ఇచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములలో పెట్టి నాకిప్పించమని అడిగెను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనముకు కూర్చున్న వారి నిమిత్తమును ఈ ఆజ్ఞాపించి వంటోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చేను అంటారు. చూడండి హేరోదు చేసిన ఎంత దుర్మార్గమైన దుష్టాత్మకమైన పని చూడండి. అందుకే యేసుక్రీస్తు వారు పొడిపిండితో అతన్ని పోల్చారు. తన తమ్ముడు భార్యను ఉంచుకోవడం చాలా తప్పని యోహాను బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పినందుకు ఏంటి యోహాను మీద పగబెట్టేశాను. చూడండి నిజంగా యోహాను కోసం బాప్తిసం ఇచ్చి యోహాను చాలా గొప్పవాడండి. పుట్టుకతోనే బాగండి పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగి, పరిశుద్ధాత్మ శక్తి కలిగి జీవించిన వాడు, బ్రతికిన వాడు, తల్లి గర్భం నుంచే పరిశుద్ధాత్మ గుడికి కలిగిన వాడు. మనమైతే బాప్తిసం తీసుకున్న 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుంది. కానీ ఆ 10 సంవత్సరాల కాలమైన బాప్తిసం ఇచ్చి ఏమంటే ఆ బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మనలో వచ్చిన తర్వాత మనం పరిశుద్ధాత్మ మనం ఎంతకాలం ఉంచాం? ఏమైనా ఉంచామా మనం? బాప్తిసం తీసుకుని 10 సంవత్సరాలు అయింది, బాప్తిసం 3 సంవత్సరాలు అయింది, బాప్తిసం తీసుకుని 5 సంవత్సరాలు అయింది. ఏదో మనలో పరిశుద్ధాత్మ ఉన్నాడంటే పరిశుద్ధాత్మ ఉనికి మనలో కనపడతలేదు. ఎందుకంటే ఆయన మనలో ఉంటే ఏమండి మనం చేసే అక్రమైన కార్యక్రమం చేయొద్దు అంటాడు కదా, మనం చూసే అక్రమైన చూపులు చూడొద్దు అంటాడు కదా, మనం చేస్తున్న ప్రతి నిజమైన కార్యక్రమం చేయొద్దని చెప్తాడు కదా. అందుకే నీవు మాకు అవసరం లేదయ్యా అని చెప్పి మెడ పెట్టుకుని మనం బయటకు గెట్టేసాం పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం నుంచి మనం బయటకు గెట్టేసాం. అందుకే మన జీవితాలు అస్తవ్యస్తం అయిపోతున్నాయి. మనకు వాక్యం గుర్తు రావట్లేదు, వాక్యం అర్థం కావట్లేదు, బైబిల్లో ఉన్న అనేకమైన సంగతి మనకు తెలియట్లేదంటే మనలో ఎవరో వెళ్ళిపోయారో నాకు అర్థం కావాలి. ఎవరు వెళ్ళిపోయారు మన నుంచి? పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోయాడు. గంతులు వేస్తాం, డబ్బులు కొట్టడం, డోలకలు కొట్టడం, ఓ కేకలు వేయడం, ఇది పరిశుద్ధాత్మ కాదు, దురాత్మది. అది దురాత్మ. ఆ దురాత్మ ఒకనాడు సౌలుకి వచ్చింది. ఆ దురాత్మను పోగొట్టడానికి దావీదు ఒక వీణా పెట్టుకుని, ఒక గిటార్ పెట్టుకుని వాయిస్తేనే కానీ అది బయటకు పోలేదు. అది ఇప్పుడు నీవేమనుకుంటున్నావు? ఓ వాయించేస్తారు, డీజేలు ఓ ఓ ప్రభు కొడతారు. అప్పుడు మైలు నుంచి జనాలు మైలు నుంచి వచ్చేస్తారు. ఏంటి? పరిశుద్ధాత్మ కలిగిన పరిశుద్ధాత్మ కాదా నాయన, అది దురాత్మ. అది ఒకనాడు సౌలుకి వచ్చింది. నీకు తెలియదేమో, ఒకసారి చదువుకో. సమూయేలు మొదటి గ్రంథంలో రాయబడిన మాట. సౌలుని వెనపింపగా, సౌలుని బాధింపగా ఏమంటే దావీదే దిక్కయ్యాడు సౌలుకి. మరలా ఈ సౌలు ఎలాంటి వాడు? తిరిగి దావీదునే చంపాలనుకుంటున్నాడు. మీకు అర్థమవుతుందా? ఎవరైతే మంచి కార్యక్రమం చేస్తారో ఆనే చంపాలనుకుంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుడు, చూసారా? ఈ బాప్తిసం నుంచి యోహాను ఇలాంటి మంచి లక్ష్యం కలిగిన వాడు, పరిశుద్ధాత్మ ప్రేరణ కలిగిన వాడు. ఎక్కడైనా పరిశుద్ధాత్మలు వచ్చేసాయా? వాళ్ళు వచ్చేస్తున్నాయి. దురాత్మ వచ్చిందన్నమాట. అంటే దానికోసం చెప్తున్నాం కదా, వచ్చేస్తారు ఆటోమేటిక్గా. నాకు చాలా ఇష్టం మరి
ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటి లక్షణం కలిగిన ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటే దేవుడు తప్ప ఎవరికి భయపడ్డాను, ఎవరికి భయపడ్డాడు. అలాంటి యోహాను అతను రొమ్ము విడిచి చంపేస్తారన్న తెలుసు కూడా తన తప్పును రాజుని గద్దించేవాడు ఎవడన్నా ఉంటాడండి? ఎవరు ఉంటాడండి? మన రాజు గది కదా, ఒక పోలీసులు ఒక కానిస్టేబుల్తో మాట్లాడాలంటే మనకి గట్టగట్టగా వండుకోతాం మనం. ఎందుకు? మనలో ఎవరు లేరు? పరిశుద్ధాత్మ లేరు. లేకపోతే ఏమైంది? మనకు భయం అన్నవాడు ఏం మాట్లాడాలో మనకు గుర్తురావు. ఏమొస్తాయి మనకు మూడంటే బూతులు వస్తాయి, పనికిరాని మాటలు వస్తాయి. నిజంగా పరిశుద్ధాత్మను నింపుకున్న వాడైతే ఏమవుతుంది? బైబిల్లో రాయబడిన దేవుని వాక్యమైన అనేకమైన సంగతులు మన హృదయంలో మన మైండ్లో అర్థమాటలు తిరుగుతూనే ఉంటాయి. ప్రతి వాడికి ఎలా ఎలా మీకు సమాధానం చెప్పాలో ఆ సమయాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తాడని ఆనాడు శిష్యుడికి యేసుక్రీస్తు వారు చెప్పాడు. యేసుక్రీస్తు వారు తెలియజేశారు, మిమ్మల్ని మహాసభలకు తీసుకుని వెళ్ళిపోతారు, మహాసభకు తీసుకుని వెళ్ళిపోతారు, మీరేం కంగారు పడకండి యేసుక్రీస్తు వారు. ఏమంటే అలా తీసుకెళ్ళినప్పుడు ధైర్యంగా చెప్పలేదండి. పేతురు యోహానును ఏమండి చెప్పుదాం మిమ్మల్ని యేసుక్రీస్తు నామం మీరు అసలు ఎవరు ప్రకటించడానికి వీల్లేదన్నప్పుడు వారు ఏమన్నారు? మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పలేక ఉండలేమని వారు దగ్గరగా చెప్పారు. అప్పటికే యోహాను యాకోబుని తల నరికించేశారండి. పేతురును కూడా చంపడానికి చెరసాలలో బంధించారండి. అయినా పేతురు ఏం చేస్తాడో తెలుసా? పాటలు పాడుకుంటున్నాడు, దేవుడు సూచిస్తున్నాడు, దేవుడు పాటలు పాడుకున్నాడు. ఖైదీలందరూ కూడా పాటలు అంటారు. ఎంత గొప్పడండి! పౌలు శీల అలాగే చేశారండి. పాటలు పాడుతుంటే ఖైదీలందరూ వింటున్నారట. ఎంత గొప్ప ధన్యత చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు అలాగే ఉంటారు, పరిశుద్ధాత్మ లేని వారు మనలాగే ఉంటారు అన్నమాట. మీకు అర్థమైందా? అలా సైలెంట్గా ఉంటాం, ఏం మాట్లాడడం. మనం తప్పు చెప్పినా రైట్ చెప్పినా ఓకే సార్ సూపర్ సపట్లు కొడతాం. అలా ప్రేమ దేవుని పిల్లరా, పరిశుద్ధాత్మ ఉనికి మనలోంచి పోతుందంటే మనం జాగ్రత్త పడాలి. ఎందుకంటే ఒకనాడు ఆ పరిశుద్ధాత్మ ఉనికి పోయినప్పుడు దావీదు ఏమైపోతుంది తెలుసా? భయపడిపోయి నీ పరిశుద్ధాత్మ నీ ఆత్మ నుంచి నా యొక్క నుంచి తీసివేయకన్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, బాప్తిస్మ ఇచ్చి యోహాను చూడండి, ఇలాంటి కార్యక్రమం చేస్తున్నప్పుడు రోజు బాప్తిస్మ యోహాను తల నరికించేసాడండి. ఎంత దుర్మార్గమైన దుష్టత్వమైన పని జరిగించాడు చూడండి. ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి మనసు, ఇలాంటి ఆలోచన క్రైస్తవులుగా మనలో ఎవరిలో ఉండకూడదండి. అలాంటి ఆలోచన వస్తున్నప్పుడే మీ మనసులోనే నన్ను ఆర్పేయమన్నాడు. ఇంకో స్త్రీ మోహంతో చూసేవాడు తన శరీరం మందు తన హృదయం నందు అప్పుడే వ్యభిచారం చేసిన వాడు. ఆ మాట నీకు జ్ఞాపకం వస్తే, ఎవరినైనా చూసినప్పుడు ఆ యొక్క వచనం నీకు జ్ఞాపకం వస్తే వెంటనే ఎక్కడితో ఆగిపోతావు. ఆ వచనం నీకు జ్ఞాపకం రాలేదాన్ని మైండ్లోకి చూస్తావన్నమాట. అప్పుడు నీ మనసు మారిపోతుందన్నమాట. ప్రియమైన దేవుని పిల్లరా, అలాంటి ఆలోచన మనకు కలిగి ఉండదు. ఇలాంటి ఉడిపిండి కలిగిన లక్షణాలు మనలో ఉండకూడదు. సంఘంలో ఉండకూడదు, సమాజంలో ఉండకూడదు. సమాజంలో కన్నా ముఖ్యంగా సంఘంలో అస్సలు ఉండకూడదు. కానీ కొరింథీ సంఘంలో ఇలాంటి పరిస్థితి ఎదురైందండి. ఇలాంటి పరిస్థితి వచ్చింది కొరింథీ సంఘంలో. అది అపోస్తులుడు పౌలు చెబుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరిగా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం, మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట, అట్టి జారత్వము అన్య జనులలోనైనను జరగదు అంటున్నాడు చూడండి. పౌలు ఎంత తెలివితేటగా ఎలా చెబుతున్నాడు చూడండి, ఎలా బోధిస్తున్నాడు చెప్పండి. మీలో జారత్వం జరుగుతున్నదన్న వదంతి తెలిసింది. ఒక మాట ఎవరిదో నాకు వినిపించింది, వదంతి కలదు. ఇంకో ఒకటి మీలో ఏం చేశాడట, తన తండ్రి భార్యను ఉంచుకున్నాడు. అంటే వరుసకి నీకు తిన్నవదు, వరుసకి నీకు తల్లి అవ్వదు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వారితో నీకు వ్యభిచారం చేస్తావు, నీకు జారత్వం జరిగిస్తావా? ఇలాంటి కార్యక్రమం అసలు అన్య జనుల్లో, అంటే దేవుడు అంటే తెలియని వారికే కూడా విషయం కూడా జరగదు, మీలో జరుగుతుంది, జాగ్రత్త అన్నాడు. అపోస్తులైన పౌలు జాగ్రత్త చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సంగమా, సహోదరులారా, సహోదరు మనలారా, ఇలాంటి లక్షణాలు మనలో ఎవరిలైనా ఒకవేళ కలుగుతుంటే మాదిలోనే దాన్ని తుంచేయండి. మీ ఆలోచననే దాన్ని నిలుపుదల చేయండి. దేవుడు చెబుతున్న హెచ్చరిక అదేనండి. మీరు కూడా ఏ రోజులాగా మారిపోకండి. దుష్టత్వంలోనూ దుర్మార్గంలోనూ మీరు మునిగి తేలిపోకండి. ఎందుకంటే అదే చెప్తున్నా చూడండి. 7వ వచనం ఏం చెప్తున్నా చూడండి. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. మీకు అర్థమైంది, మీరు పులిపిండి లేనివారుగా ఉండాలి. మీరు
పులిపిండి లేని మనుషులుగా ఉండాలి, పులిపిండి లేని వ్యక్తులుగా మారిపోవాలి. ఎప్పుడు ఎప్పుడు మారిపోవాలి? మీరు క్రొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసివేయాలి. ఒకనాడు మనందరూ కూడా, మీరు నేను నాతో సహా అందరూ కూడా, మనందరూ ఎలాంటి వారు? పులిపిండి కలిగిన వారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక లోటుపాట్లు ఏదో ఒకటి ఉన్నాయి, నాలో లేదని చెప్పడానికి వీల్లేదు. అందరూ కూడా ప్రతి ఒక్కరూ సిన్నర్స్, మనందరూ సిన్నర్స్, మనందరం పాపంగా ఉన్నాం దేవుని ఎదుట. కానీ ఎప్పుడైతే మన బాప్తిస్మలో ఒక మంచి కార్యక్రమం జరిగించుకున్నామో, మన పాపాలను ఆ నీటిలోనే విడిచిపెట్టి మరలా లేచేటప్పుడు నువ్వు కొత్తదైన పులిపిండిగా మంచి ముద్దగా నువ్వు లేచావు. అందులో నువ్వు మరలా పాతదాన్ని నువ్వు కలపకూడదు. పరిశుద్ధాత్మ నీలో ఉంచుకోవాలి, వాక్యాన్ని నీలో ఉంచుకోవాలి, సహోదరులతో కలిసిమెలిసి ఉండాలి, సహోదరులతో సాంగత్యం కలిగి ఉండాలి. ఆ సాంగత్యం కలిగి మంచి దేవుని వాక్యాలు వింటూ, దేవుని మాటలు వింటూ ఆ దేవుని కార్యక్రమంలో ఉంటే మీరు మంచి చెడు కార్యక్రమం వెళ్ళాలండి. మనం ఎప్పుడైతే దేవుని కార్యక్రమం దూరంగా వెళ్ళిపోయి చర్చ మానేసి మన ఇష్టానుసారంగా తిరుగుతామో లోకం అంతా ఎలా ఉన్నది? చాలా భయంకరంగా ఉంది. ఇహలోక మాల్యము తన కంట జాగ్రత్తగా చూసుకున్నాడు తిమోతికి రాసిన పత్రికలో. తీతుకు కూడా చెప్తున్నాడు అన్నమాట అపోస్తలుడైన పౌలు. ఇహలోక మాలిన్యమును అంటే ఒక్కసారి మీరు బయటికి వెళ్ళారంటే లోకంలో చాలా వేరే విధంగా ఉంటుంది. ఆ మాట బాగోదు, చూపు బాగోదు, పరిస్థితులు బాగోవు, అన్ని బాగోవు. కాబట్టి ఆ ఇహలోక మాలిన్యం మీరు అంటకుండా ఉండాలంటే ఎక్కడ ఉన్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఇక్కడ విన్న మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి. ఈ మాటలు మరలా వచ్చే వారం వరకు మీరు జాగ్రత్తగా ఉన్నాం. మరలా వచ్చే వారం మీరు డొమ్మ కొట్టేశారా? మిమ్మల్ని ఇంకా దేవుడే కాపాడాలి. వాడు అసలే గర్జించి సింహం వలె ఎవరిని మింగుదురా అని ఎదుగుచూ తిరుగుతున్నాడు. ఎవడు బైబిల్ చదువుతున్నాడు, ఎవరు చక్కగా ఉన్నాడు, ఎవడు బాగున్నాడు, ఎవరికి ఏది చూపించాలి, ఎవరితో ఏది మాట్లాడాలి, ఎవరితో ఎలా కలహం పుట్టించుకోవాలి, వాడికి అన్నో బోల్డ్ అని ప్లానింగ్స్ ఉన్నాయి. మరి నీకేముంది ప్లానింగ్? వచ్చే వారం ఏదన్నా నేను చక్కగా వాక్యపాఠం చేయాలని ప్లానింగ్ ఏమన్నా? ఇక్కడికి వచ్చిన తర్వాత అడుగుకుంటున్నాం మనం. ఏంటి పోయిన వారం ఏం చదివారు, ఏ అధ్యాయం చదివారు తెలదు మనకి తెలియదు. చూసారా? అంటే మనం మర్చిపోయాం. అలాగే మేము దెబ్బ పడతలేదండి, మీతో పాటు నేను ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? గంగాధర పాఠం చెప్పారు, ఏం పాఠం చెప్పారు, రెఫరెన్స్ ఉందని చెప్పంటే నేను కూడా కొద్దిగా ఆలోచించాలి. ఎందుకు సందర్భాలు అయితే చెప్పగలను, కానీ రెఫరెన్స్ అంటే మరొకసారి నేను మననం చేసుకోవాలి, ఒకసారి నేను ఆలోచించాలి. ఇలా మన అందరూ కూడా ఒకరినొకరు మనం ఏం చేసుకోవాలి? దేవుని వాక్యంలో నిలబడడానికి, దేవుని కార్యక్రమం చేయడానికి పురికల్పన. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఇలాంటి చెడ్డ లక్షణం మనలో ఉండకూడదు. అందుకే మిమ్మల్ని గురించి జాగ్రత్త కలిగి ఉండండి. మీ ప్రవర్తన విషయంలో, మీ ఆలోచన విధానంలో ప్రతి విషయం మిమ్మల్ని గురించి జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ లేదు ఇలాంటి విరోధ లక్షణాలు కానీ, పరిశోధన సర్దుకేల లక్షణాలు కానీ, సాకుల లక్షణాలు కానీ, ఇలాంటి పులిపిండి కలిగిన లక్షణాలు కానీ ఎవరిలో అయినా సమాజంలో కనబడుతున్నాయా? వారి విషయంలో మనుషుల గురించి మీరు జాగ్రత్త పడండి. అబద్ధ ప్రవర్తన గురించి మీరు జాగ్రత్త పడండి. ఇన్ని జాగ్రత్తలు చెప్పాడు యేసుక్రీస్తు వారు. ఇన్ని జాగ్రత్తలు చెప్పినా వినకపోతే ఎవరిదండి కోరపాటు? ఎవరిదండి? ఈ మాటలు మీకు తెలియనంత వరకు, మీకు ఇప్పుడు విననంత వరకు మీరు ధన్యులు. నిజంగా మీరు తెలియకపోయినా దేవుడు మిమ్మల్ని శిక్షించడు. ఎందుకంటే ఈ మాటలు మీకు తెలియలేదు కనుక ఇప్పుడు మీరు తప్పించుకోవడానికి వీల్లేదు. మీకు అర్థమవుతుందా? ఈ మాటలన్నీ నేను విపులంగా మీకు చెప్పేశాను. ఇందులో ఉన్న సెక్షన్లన్నీ మీకు వివరించాను. ఇందులో ఉన్న ప్రతి సంగతిని వివరంగా నేను తెలియపరిచాను. విన్న తర్వాత మరలా నువ్వు అలాగే చేసావంటే దేవుడు నిన్ను విడిచిపెడతాడనుకుంటే పొరపాటు. ఆయన తీర్పు దినాన్ని నిన్ను గర్దిస్తాడు. నీ కళ్ళ ముందు పెట్టి ప్రతి దానిని చూపిస్తాడు. ప్రభువా నాకు తెలియదు ప్రభు అంటే కుదరదు. ఆ రోజు ఫలానా ఆదివారం ఫలానా తారీఖున సతీష్ అనేవాడు ఈ వాక్యాన్ని చెప్పాడు, ఈ యొక్క రెఫరెన్స్ నీకు చూపించాడు, ఈ యొక్క రెఫరెన్స్ నీకు కళ్ళారా చూసావు, ఇదిగో కావాలంటే ఒక స్క్రీన్ మీద ఫోటో ఎక్కడ దేవుడైనా మర్చిపోతారు. కూడా ఆయన దగ్గర పెద్ద హార్డ్ డిస్క్లు ఉన్నాయి. ప్రపంచానికి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఆయన దగ్గర ఉన్నాయి. మనకులాగా ఓ తెరలు కట్టడానికి, ఓ లైట్లు పెట్టడానికి కరెంట్ లేదంటే అది లేదంటే ఏం కంకర లేదు అక్కడ. జస్ట్ మామూలుగా ఎలా చూపిస్తే అలా వచ్చేస్తుంది అన్నమాట. ప్రత్యేకంగా కొన్ని దేవదూతలు ఉన్నాయి ఇక్కడ. ప్రభువా నేను ఉన్నాను ప్రభువా, ఈడైనా పలానా కూడా తీసేస్తాను బుక్ అంటుంది. మీకు అర్థమైందా? ఏమంటుంది? దేవదూతలు ఏమున్నాయి? లక్షలుగా కోట్లుగా ఉన్నాయి కదా. మనకి దేవదూతలు ఉన్నాయి లేదా? ఉన్నాయి కదా మన దేవదూతలు. అందుకే మనం ప్రార్థన ఏం చేస్తాం? మనం ఏంటి చాలా మంది లోకంలో ప్రభువా నా దూతలు బంగారు దూతలు ఇవ్వన్నాడు ఒకడు. ఏమండి మామూలుగా ఇతర దూతలు ఇనుప దూతలు కాదట, బంగారు దూతలు కంచి వేసేయమన్నాడు, మనసు చుట్టూ వేసేయమన్నాడు, దెయ్యాలు పోతాలు ఏమి రాకుండా వేసేయమన్నాడు. అతని ప్రయాణంలో దేవదూత ఉండాలంట, తినేటప్పుడు దేవదూత ఉండాలంట, ఎక్కడికి వెళ్ళినా దేవదూత ఉండాలంట. కానీ దేవుని కార్యక్రమం చేయకంట.
దేవుని కోసం బ్రతకడానికి. కానీ దేవదూత ఏం చేయాలంట? కనిపెట్టాలి. కనిపెట్టడం నిజంగా కనబడుతుంది. ఇవన్నీ ఎక్కడ జరుగుతుంది? తీర్పు తిన్నాను అక్కడ జరుగుతుంది అన్నమాట. నాకు తెలియదు ప్రభు అంటే అక్కడ కుదరదు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటల మీద మీరు అందరూ కూడా మంచి నిర్ణయం తీసుకోండి. చక్కని ఆలోచన కలిగి ఉండండి. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుంటాం. మహాలోకాలను కలిగించిన మా కన్న తండ్రి దేవ, మీ ఉన్నతమైన బలమైన నామను పొందింది తండ్రి. ఎన్నో విలువైన సంగతులను తండ్రి మీ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మాకు తెలియపరచాలి నాయన. ప్రతి సంగతిని తండ్రి, ప్రతి జాగ్రత్తను తండ్రి మా హృదయం మేము భద్రపరుచుకుంటున్నాం. మీకోసం బ్రతికే అవకాశాన్ని, భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో కాలంగా తండ్రి ఈ మాటలు వింటున్నాం, నేర్చుకుంటున్నాం తండ్రి. కానీ మా హృదయం మేము భద్రపరచుకోవాలని కోరుకుంటున్నాను నాయన. దుష్టుడు మా నుంచి ఎత్తుకుని పోతున్నాడు తండ్రి. మా దగ్గర నుంచి వాడు తీసుకువెళ్ళేది ధనం కాదు, ఆస్తులు కాదు, అంతస్తులు కాదు తండ్రి. కేవలం మీ జ్ఞానాన్ని ఆయన. ఆ జ్ఞానం మాకు దక్కడం ఎంతో అదృష్టమని ఫీల్ అయ్యాం తండ్రి. కానీ ఆ జ్ఞానాన్ని పోతున్నప్పుడు ఆ పోతుందన్న సంగతే మాకు తెలియదు. దయచేసి మా హృదయాలను, మా మనసును మేము మార్చుకున్న తండ్రి. మా తప్పులు మేము తెలుసుకున్నాం తండ్రి. మా పొరపాటును మేము కనుగొన్న తండ్రి. మమ్మల్ని గురించి నేను జాగ్రత్త కలిగి ఉండగలకు సహాయం అనుగ్రహించండి. ప్రతి విషయంలో, ప్రతి సంబంధంలో తండ్రి మీరు మాకు తోడేయండి. మమ్మల్ని నడిపిస్తూ తండ్రి ఇప్పటి వరకు తండ్రి, ఈ క్షణం వరకు నాయన మమ్మల్ని నిలబెట్టారు, సజీవులుగా ఉంచారు తండ్రి. అందరూ మీకు వందనాలు తండ్రి. మాకున్న పరిస్థితులు, మాకున్న ఆహారం, మాకున్న గూడు అన్ని అనేక మంది సమాజంలో ఎంతో మందికి లేవు తండ్రి. అన్నీ కలిగి ఉన్న మేము తండ్రి మీకోసం బ్రతకడానికి ఎంతో ఆలోచిస్తున్నాం నాయన. కానీ ఏమి లేని వారిగా వారు ఉన్నా తండ్రి, ఏనాడు మిమ్మల్ని తండ్రి వేడుకోలేదు, చేదరించుకోలేదు తండ్రి. తండ్రి వారికంటే గొప్పదైన స్థితిలో ఉన్నా తండ్రి మేము తండ్రి మీకోసం బ్రతకలేకపోతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించండి. మాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి. మీకోసం బ్రతికే ఆలోచన మాకు అనుగ్రహించండి. అలాగే తండ్రి మా మధ్యలో ఉన్న తండ్రి సహోదరుని పెద్దవారు తండ్రి, ఈ సంఘానికి తండ్రి ఒక తల్లిగా తండ్రి మేము భావించుకుంటాం తండ్రి. సహోదరుని తండ్రి అయ్యాలమ్మ గారు తండ్రి జ్వరంతో తండ్రి బాధపడుతున్నారు నాయన. ఆమెకు మీ స్వస్థతను అనుగ్రహించి మీ యొక్క కృపను చూపండి తండ్రి. మీ యొక్క మంచి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి నాయన. తండ్రి వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క సంఘం నాయన తండ్రి ఇక్కడ కూడుకుంటుందనే తండ్రి వారి యొక్క ఆలోచన విధానం తండ్రి, వారి యొక్క గృహాన్ని, వారి యొక్క స్థలాన్ని తండ్రి, వారి యొక్క పరిస్థితులను ప్రతి దానిని తండ్రి మీకు అనుకూలంగా మార్చి మీ యొక్క మాటలు ఇక్కడ నుంచి వ్యాపకం చేయడానికి తండ్రి వారి గృహం ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుని బట్టి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి బిడ్డలను ఆశీర్వదించండి, వారి యొక్క జ్ఞానాన్ని తండ్రి మీరు ఇంకా అభివృద్ధి పొందించండి తండ్రి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. ఆ తల్లిని మరలా త్వరగా తండ్రి మాలో తండ్రి మీ మాటలు విని భాగ్యాన్ని, అవకాశం ఆ తల్లికి మీరు అనుగ్రహిస్తారని, మీరే ముట్టి తండ్రి సహాయం అనుగ్రహిస్తారని, మీరే స్వస్థపరుస్తారని తండ్రి. మరలా మేము జరగబోయే కార్యక్రమంలో ప్రతి దానిలో మీరు తోడే సహాయం అనుగ్రహించమని తండ్రి. ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో అన్న ప్రతి తండ్రి మీ చిత్తానుసారంగా జరిగే అవకాశాన్ని అనుగ్రహించండి తండ్రి. ఎందుకంటే తండ్రి మేము వయసులో తండ్రి చిన్నవారు, జ్ఞానంలో చిన్నవారు తండ్రి, ప్రతి విషయంలో మేము చిన్నవారుగా ఉన్నాను అన్న తండ్రి. ఈ చిన్నవారికి మీరే తోడేది తండ్రి మేము నమ్ముతున్నాం తండ్రి. మీరే మా యందు దయించి కృప చూపి సహాయం అనుగ్రహించమని మరలా మేమందరం తండ్రి సహోదరులుగా తండ్రి మేమందరం కలుసుకునేంత వరకు ఈ కృపాన్ని సమాధానం అందరికీ తోడుగా ఉంచమని తండ్రి. ఈ ప్రార్థన మీ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.